ఈ నెలలో ఎన్ని రోజులు ఇచ్చారు? 10 దినాలు నెల ఇచ్చారు. 3 వారాలు. ఓకే. ఈ పని ఎవరు కల్పించినారో మీకు తెలుసా? నరేంద్ర మోడీ గారు. అవునా? మొత్తం బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో వేసుకొని ఇస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఏది చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇల్లు కట్టినా కూడా ఈ ఉపాధి హామీ పథకం కానీ, అలాగే బియ్యం ఇచ్చేది కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చేస్తుంటే ఇక్కడ ఇతను అతని స్టిక్కర్ వేసుకొని షో చేస్తున్నాడు. ఇప్పుడు రేపు పెన్షన్లు కూడా ఇవ్వాలి, ఇంటింటికే వచ్చి ఇవ్వాలి. దానికి ఇవ్వకుండా కావాలనే ప్రతిపక్ష పార్టీల పైన, చంద్రబాబు నాయుడు పైన, నరేంద్ర మోడీ పైన కక్ష కట్టుకొని మీకు పెన్షన్లు ఆఫీస్కి వచ్చి తీసుకోండి, ముసలోళ్ళను వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేసి అది మిగతా వారిపైన, నరేంద్ర మోడీ పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన నెపం పెడుతున్నాడు. చాలా దుర్మార్గుడు. పేదల జీవితాలతో ఆడుకొని 60 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ని 180 రూపాయలు చేసి ఇక్కడేదో మేము ఇస్తున్నామని చెప్పి, మీకు అంతకుముందు 200 పెన్షన్ వచ్చేది, దాన్ని చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. ఇతను 2000 నుంచి 5 సంవత్సరాల్లో పెంచుతాను, సంవత్సరానికి 200 రూపాయలు పెంచుతానని చెప్పేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని పెంచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఈ పని దినాలు కూడా పెంచుతాం. ఇప్పుడు ఏవైతే పని దినాలు ఉన్నాయో దానికి డబుల్ చేయాలి. అది కాకుండా పెన్షన్, ఇప్పుడు వచ్చే పెన్షన్ అది కూడా ఈ 3 నెలల నుంచే ఇచ్చినాడు. 3000 కాకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నెల 1వ తారీఖు మీ ఇంటికాడికి వచ్చి 4000 రూపాయలు పెన్షన్. అలాగే మీకు ఇబ్బందులు లేకుండా వంట చేసుకునే దానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆడవారికి మాత్రం ఎక్కడ తిరిగినా ఆంధ్రప్రదేశ్లో మీరు తిరుపతి పో, భద్రాచలం పో, లేకుంటే ఎక్కడ ఏ దేవాలయాలకైనా పోండి, శ్రీశైలం పోవాలన్నా, పాయకరావుపేట నుంచి తిరుపతికి పోవాలన్నా, శ్రీశైలం పోవాలన్నా, ఎక్కడికి పోవాలని ఉచిత బస్సు సర్వీస్. మీకు ఎన్ని రోజుల నుంచో కోరికలు ఉంటాయి, ఈ దేవాలయం చూడాలా, లేకుంటే ఆ చర్చికి పోవాలనో, ఇక్కడ పోవాలనో, అక్కడ పోవాలనో, లేకుంటే మీ బంధువులు ఇంట్లోకి పోవాలనో, మీ కూతురింటికి పోవాలా, కొడుకింటికి పోవాలా, పెళ్ళిళ్ళు ఎక్కడో ఇచ్చింటారు. ఎక్కడికి పోవాలన్నా కానీ ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు తెలంగాణలో కూడా పెట్టారు. ఇక్కడ కూడా మీరు శ్రీకాకుళం నుంచి తడ వరకు పోవాలన్నా, మద్రాసు బార్డర్ దగ్గరికి పోవాలన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పోవాలన్నా కానీ ఉచిత ప్రయాణం. అలాగే మీ ఇంట్లో ఇప్పుడు చదువుకుంటుంటే ఒకరికే విద్యా దీవెన ఇస్తున్నాడు, అది కూడా కరెక్ట్గా ఇవ్వట్లా. చదువుకునే పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000. ఒకవేళ ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అంతమందికి కూడా చదువుకునే దానికి ఇస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి 1 సెంటు స్థలంలో కట్టిస్తున్నాడు. అది కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నరేంద్ర మోడీ గారు ఇస్తే, ఆయన ఇంటి కట్టుకునే దానికి కేంద్ర ప్రభుత్వం మాట 1,80,000 ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక 1,50,000 ఇస్తే 3 లక్షలతో డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే పాపం ఏదైనా బాత్రూము, వంట ఒక పక్క ఉంటుంది, పడుకోవాలంటే ఇంకో పక్క ఉంటుంది. అటువంటిది ఇతను వంట ఒకటే రూము, బాత్రూమ్ ఒకటే, పిల్లలు ఉన్నా ఒకటే, ఎవరన్నా కొత్తగా పెళ్ళైనా కానీ ఒకటే రూము. అందుకని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడి, అలా కాదు, 1 సెంటు సరిపోదు, 2 సెంట్లలో ఇల్లు కట్టిద్దాం, అది కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిద్దాం, 3 లక్షల రూపాయలు అయితే వాళ్ళకి సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మందికి డబుల్ బెడ్రూము ఇల్లులు కట్టించడానికి వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ప్రాంతం పాయకరావుపేటలో మీ పిల్లలు, చాలామంది పిల్లలు ఉన్నారు, చదువుకో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి సాయి లేచి నిలబడమ్మా. ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. ఈ వయసులో ఆ అమ్మాయి ఎక్కడన్నా ఉద్యోగం చేసుకొని ఏదన్నా ఆ అమ్మాయి నర్సింగ్ చదివిందంట.
నర్సింగ్ చదివిన అమ్మాయి ఈరోజు ఉపాధి హామీకి వస్తుందంటే ఈ అమ్మాయి నేను చాలా దగ్గర చూసా. ఈ అమ్మాయిన నర్సింగ్ పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు కూలిపోతున్నారంటే మనం ఎక్కడున్నాం? బీటెక్ చేసిన అమ్మాయి కూడా వచ్చిందని చెప్తున్నారంటే ఎవరన్నా ఉన్నారమ్మంగా ఇక్కడ? అట్లా లేచి రా, ఇట్లా ముందుకు రా, లేచి నిలబడమ్మా, రామ్మా రామ్మా. ఒకసారి మీడియా అంతా చూడండి అమ్మా. నీ పేరేం పేరమ్మా? పవిత్ర. ఏం చదివామ్మా? బీటెక్. ఏం చేసావు బీటెక్లో? సిఎస్సి. నీకు ఉద్యోగం లేదు. ఎందుకు లేదమ్మా? ఉద్యోగం అప్లై చేసుకోలేదా? ఏమైంది? మరి నీకు ఎక్కడ చేయాలనే జాబ్ ఇంట్రెస్ట్? వైజాగ్లో, విజయవాడలో, ఏపీ. ఒక్క నిమిషం ఉండమ్మా. వాళ్ళ మమ్మీనా? అమ్మా అంటే కాదమ్మా, ఒకదాని ఉన్నా కానీ ఆ అమ్మాయిని చదివించిన తర్వాత ఆ అమ్మాయికి ఎక్కడ ఉద్యోగం వస్తే కొన్ని రోజులు సెటిల్ కానివ్వండి. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందనుకోండి, మంచి సంబంధం వస్తుందా లేదా? ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తే నువ్వు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఈ 300 చేస్తే నువ్వు చేస్తే ఎంత వస్తుంది? అంటే ఈ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి, ఆయనకి ఎంతసేపు ఉన్నా కానీ ఆయన సొంత ఆదాయం పైనే నిజంగా గన ఇక్కడ అనకాపల్లిలోనే ఒక ఐటీ కంపెనీ లేదు, ఇక్కడ కాకినాడలోను దగ్గర, పాకిరాపేటకు కాకినాడ దగ్గర, మీకు వైజాగ్ దగ్గర అమ్మా, వైజాగ్ దగ్గర. వైజాగ్లో నేను ఉద్యోగం ఇప్పిస్తా, పోతావా? ఆ అమ్మాయి బయోడేటా తీసుకోండి, నేను తీసుకుంటాను. నేను నీకు వైజాగ్లో ఉద్యోగం ఇప్పిస్తా ఐటీ కంపెనీలో. అమ్మాయి నువ్వు నర్సింగ్ చేసావు, నీకు నర్సింగ్లో ఉద్యోగం ఇప్పిస్తా. అంటే నేను ఈరోజు ఏదో ఇక్కడికి వచ్చినా ఒక్కొక్కరికి ఇస్తే కాదు. అంటే మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి, ఇక్కడ ఉండే ఎంపీకి, ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఒక పిల్లలకి ఎక్కడన్నా చదువుకునే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తే వారికి మంచి సంబంధాలు వస్తాయి. వాళ్ళ నడవిడకే ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వాళ్ళు 10 మంది సొసైటీలో తిరుగుతారు. తిరిగినప్పుడు ఒకరికొకరు కలిసి మాట్లాడుకునేటప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫే చేంజ్ అవుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ విధానంలో మార్పు వస్తుంది, వారు తినే ఆహారంలో మార్పు వస్తుంది, వారి పేరెంట్స్ను జాగ్రత్తగా అంటే వాళ్ళ తల్లిదండ్రులని జాగ్రత్తగా తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అందుకని ఈ ప్రాంతంలో నక్కపల్లిలో దాదాపు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఐటీ కంపెనీస్ రావాలా, ఏసీజెడ్ రావాలా అని చెప్పి ఉద్దేశంతో 8,000 ఎకరాలు ఉంది. అక్కడ నేను నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చా. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్, ఇక్కడనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, వచ్చే పరిశ్రమలను నేను ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వము పేద వారు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయట్లా. ఆయన ఏం చేస్తున్నాడు? నేను అమ్మఒడి ఇచ్చేస్తున్నా కదా, అమ్మఒడి ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు? నాన్న తీసుకుపోయి బ్రాండీ షాపులో ఖర్చు పెడుతున్నాడు. అవునా కదమ్మా? అది అంతకుముందు 60 రూపాయలు అమ్మేది ఈరోజు 180 రూపాయలు అమ్ముతున్నారు. అమరావతి క్యాపిటల్ను పాడు చేయాలని ఆ తాగే మందు పేరు అమరావతి అని పెడతాడు. అక్కడ క్యాపిటల్ లేకుండా ఉండాలని రాజధాని అని పెడతాడు. అంటే రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి అమ్మకు డబ్బులు ఇచ్చి నాన్న ద్వారా ఖర్చు పెడితే ఆ డబ్బులు ఎవరు మళ్ళీ అది ప్రభుత్వానికి ఓట్ల మొత్తం సారా వ్యాపారం, బ్రాందీ వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మళ్ళీ అది ఉల్టా ఆయనకు వస్తుంది. ప్రభుత్వం ఏమో డబ్బులు మీకు ఇస్తుంది, మీరు ఖర్చు పెట్టిన డబ్బులేమో ఆయన జోబులేకపోతుంది. అంటే ఎంత దుర్మార్గంగా పేద ప్రజల్లో అది మళ్ళీ ఏంటంటే మంచి మద్యం అంటే అంత కల్తీ మద్యం. అది తాగిన దాని వల్ల మీరు చూడండి ఎంతమందికి ఆరోగ్యాలు పాడవుతున్నాయో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలా? చూడండి ఇక్కడ ఇంతమంది బీటెక్ చదివిన వాళ్ళు, లేకుంటే నువ్వేం చదివావమ్మా? పీజీ చేసావు. మళ్ళీ ఎందుకు నీకెందుకు పీజీ చేస్తే ఉద్యోగాలు లేవు? ఒక్క నిమిషం ఉండమ్మా. నిజంగా ఉద్యోగాలు చేసుకోవాలి, ఎక్కడన్నా పనే పట్టుదల ఉంటే ఈరోజు స్కిల్డ్ ఎంప్లాయీస్ చాలా షార్టేజ్ ఉంది కంట్రీలో. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ పోయి ఏమైనా చేసావు ఇంతవరకు?
మరి ఎందుకు అంటే ఇక్కడ కూడా నీకు ఏమైనా ప్రాబ్లమా? పేరెంట్స్ ప్రాబ్లమా? పేరెంట్స్ నువ్వే తీసుకుపోయి అక్కడే పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు పేరెంట్స్ చెప్పు? అలా సార్ మా సిస్టర్ క్యాన్సర్ పేషెంట్ సార్, వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండాలి సార్. మా నాన్నకి 70 years అబోవ్ ఉంటాయి, మా మమ్మీ వచ్చేసి 50 years ఉంటుంది. వెళ్ళి లేదు నీది కూడా బయట పెట్టి నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు చెప్పు? ఏ ఉద్యోగమైనా చేస్తాను సార్. నేను ఏం ఉద్యోగం చేస్తావు? ఏదైనా చేస్తాను సార్, నా క్వాలిఫికేషన్ బట్టి నాకు ఏ ఉద్యోగం. నీ క్వాలిఫికేషన్ బయట ఇచ్చాయి, నీకు ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఉద్యోగం ఇచ్చరిక చేస్తాను. నువ్వమ్మా డిగ్రీ చేసావు, ఏం పని చేయగలుగుతావు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? చూడండి ఈరోజు పాపం చదువుకునే అమ్మాయి కూడా ఈరోజు వచ్చి ఉపాధి హామీ కింద పనిచేస్తున్నారంటే దౌర్భాగ్యం, బాధ అనిపించలేదా? కర్మ. ఇతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ ముఖ్యమంత్రికి చెప్తే ఇలా చేస్తున్నాడంటే, అమ్మ నువ్వు చదువుకో బాగా, నీ చదువుకున్న దానికి ఏదన్నా మేము సహాయం చేస్తాం, నీ నెంబర్ కూడా ఇవ్వు, నువ్వు చదువుకొని బాగా చదువుకో, నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయి, నీకు నేను ఉద్యోగం ఏర్పాటు చేస్తాను చదువు అయిపోయిన తర్వాత. వీరికి ముగ్గురికి మాత్రం అవును. ఏమ్మా ఇక్కడ ఇటు నేనేదో ఈరోజు 1-2 అని కాకుండా మిమ్మల్ని పర్మనెంట్గా సెటిల్ చేసేదానికి ఇక్కడ పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే ఇప్పుడు అక్కడ బ్రాండిక్స్ అని ఉంది కదా, అక్కడ మహిళలంతా పనిచేస్తున్నారు. కాబట్టి మీకు పర్మనెంట్గా మీ భవిష్యత్తు బంగారు బాట కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఏదైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి చేసిన దానివల్ల ఈరోజు భారత ప్రభుత్వం ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి, ఇలాంటి పథకాలు ఇంకా ఎక్కువ చేసి, ఇది టెంపరవరీ, అట్లా కాకుండా పర్మనెంట్గా మీకు ఏ విధంగా చేయాలి అనేది ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ దుర్మార్గుడిని ఆంధ్రప్రదేశ్ని తరిమి కొడితే కానీ మనకి మంచి రోజులు రావు. మొట్టమొదటిగా మీకు బూతు లేకపోతానే ఇచ్చే ఓటు పార్లమెంట్కి, మళ్ళా రెండోసారి ఇచ్చే ఓటు స్లిప్ ఇచ్చేది అసెంబ్లీకి. పార్లమెంటుకు ఇచ్చినప్పుడు కమలం గుర్తుపైన నాకు ఓటేస్తే నేను మీ సమస్యలు ఎవరన్నా ఇంతవరకు ఇక్కడ ఎంపీ వచ్చి ఇట్లా మాట్లాడి మీ బాధలు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు లేరు? మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి ఎలక్షన్ రోజు ఏదో డబ్బులు ఇచ్చేస్తే లేకుంటే ఇది ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి కొంత మంది ఇచ్చేస్తే ఇట్లా చేస్తున్నారు. దానికి ఆశపడద్దండి. మీరు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, ఒకరి కింద బతకకుండా మనకు స్వయంగా ఉద్యోగాలు చేసుకొని, లేదు మంచి ఎవరైనా రైతులుంటే రైతులకు బాగా పండించుకొని చేసుకునే దానికి మనమే ఈ చిన్న దాంట్లకు ఆశపడకుండా మన భవిష్యత్తు మన చేతిలోకి తెచ్చుకున్నట్టుగా రేపు మీరు దేనికి ఆశపడకుండా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి నేను మీకు అందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్నా, మొదటి ఓటు కమలం గుర్తుకు, రెండో ఓటు సైకిల్ గుర్తుకేసి ఇక్కడ సీఎం రమేష్ నన్ను, వంగలపూడి అనిత అనే అమ్మాయిని గెలిపించి మీ సమస్యలు మ్యాక్సిమం మేము భుజాన వేసుకొని మీ భవిష్యత్తును మేము చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరున నా నమస్కారాలు.